ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ జూన్ నెల 2026 నుండి డిసెంబర్ 2026 సంవత్సరం వరకు ఎలా ఉండబోతుందనేది మన గురువుగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. గురువుగారు చెప్పండి, ఈ మేషరాశి వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ జూన్ నుండి డిసెంబర్ 2026 వరకు. ఎందుకంటే గురుగ్రహము, శుక్రగ్రహం కూడా మారింది కాబట్టి వీళ్ళకి ముందు ఏమైనా ఫలితాలు రాబోయే కాలంలో ఏమైనా ఫలితాలు మంచిగా ఉన్నాయా? చెప్పండి. మేషరాశి, మనం ద్వాదశ రాశిలో ఒకటి అయినటువంటి మేషరాశి మనం గమనించినట్టయితే కనుక మేషరాశి వాళ్ళకి గురుగ్రహం బలం అనేది బాగానే ఉంటుంది. ఈ జూన్ మాసంలో 2వ తారీఖు మారినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో గురువుతో పాటు శుక్రుడు మారున్నారు కాబట్టి వీరిద్దరి యొక్క అనుగ్రహం అనేది వీరి మేషరాశి వారి పైన ఎక్కువగానే ఉంటుంది. కానీ 12వ స్థానంలో వచ్చేటప్పటికి శని భగవానుడు ఉన్నాడు, అలానే 11వ స్థానంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారు. ఈ రాహువు శని ఉండడం వల్ల కొంచెం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం, అయినా సరే గురుబలం వీటికి కర్కాటక రాశిలో గురువు వచ్చారు కాబట్టి అక్టోబర్ 31 వరకు కూడా 2020 సంవత్సరం అక్టోబర్ 31 కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ఇంకా ఫైనాన్షియల్ సంబంధించి కానీ ఏదైనా మంచి వ్యాపారం చేయాలనుకున్నా కూడా అక్టోబర్ 31 తర్వాత మొదలు పెట్టేస్తే కనుక వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే విదేశయానం వెళ్ళాలనుకున్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అక్టోబర్ 31 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా విదేశాలకు వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఈ గురుబలం ఒక సంచారం వలన, కర్కాటక రాశి సంచారం అవడం వలన. అలానే మేషరాశి వారికి ఇప్పటి వరకు కూడా పెళ్లిళ్ళు అవ్వలేదు, పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. శని భగవాన్ అశుభ దృష్టి వలన పెళ్లిళ్ళు ఆలస్యం, అంటే 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని భగవాన్ అశుభ దృష్టి అనేది ఈ మేషరాశి వారి మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దాని వలన పెళ్లిళ్ళు అవ్వకపోవటం కానివ్వండి, పెళ్లిళ్ళు ముందుకు వెళ్ళకపోవటం కానివ్వండి, అనుకున్న సంబంధాలు మధ్యలో ఆగిపోవటం, పీటల వరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవటం, ఇవన్నీ కూడా దాంతోపాటు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండడం, ఈ గ్రహ దోషాలు, అలానే ఈ గ్రహాలు మారినటువంటి విదేశం కూడా ఆ ఒక దోషాలన్నీ కూడా వీరి మీద ఉంటూ, అలానే ప్రకృతి దోషాలు కొన్ని ఉంటూ, అది ఎవరైనా ఏదైనా వీరి మంచితనానికి, చాకచక్యానికి ఎవరైనా వీరి మీద చేయించి ఉన్నా కూడా వీరికి పెళ్లి అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వకుండా ఉంటుంది. అవన్నీ కూడా పటాయించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అయితే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఈ యొక్క మేషరాశి వారికి అయితే కనుక అక్టోబర్ 31 తర్వాత చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే జాబ్లో వెసులుబాట్లు అయితే కనుక ఈ యొక్క జూలై 16వ తారీఖు నుంచి వీరు ప్రయత్నం చేస్తే జాబులు వెసులుబాట్ల, ప్రమోషన్సా, ఇంక్రిమెంట్సా, అయితే ఇంకా జాబు మార్పిడి, స్థల మార్పిడి అయితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటే కనుక ఈ జంతు పరిశ్రమలు అంటే ఉంటాయి కదా, మనకి ఆవుల్ని, గేదెల్ని కాచుకోవటం కానివ్వండి, వాటికి వచ్చేటువంటి ద్రవ్యాలు, పాలు అలాంటి అమ్ముకోవడం లాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే హోటల్స్, రెస్టారెంట్స్ కూడా వీరి పేరు మీద చేసుకునే పని అయితే కనుక చాలా అద్భుతంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే మేషరాశి వారు ఇప్పటివరకు కూడా ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉండి ఆ డబ్బులు వసూలు అవ్వట్లేదంటే కనుక జూలై 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే డబ్బులు కూడా వసూలయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయొచ్చు. కాబట్టి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే ఖచ్చితంగా లభ్యపడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఏదైతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండాలన్నా ఈ యొక్క 6 మాసాలు కూడా ప్రతి మాసంలో ఒక్కసారి అయితే కనుక ఎక్కడైనా వారికి నచ్చినటువంటి నది, వాగు, సెలయేరు, కుంట, కాలువలు, సముద్రం, నది ఇలాంటి వాటి దగ్గర స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే కనుక వారికి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో పాతవి వేసుకుని స్నానం చేసి ఆ స్నానం చేసిన ఆ బట్టలు కూడా అక్కడే వడిచి వేసేసి వేరే బట్టల పైన ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారికి ఉంటే కనుక అక్కడ దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలో 2 బొత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేస్తే కనుక వారికి అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేదానికి, విఘ్నాలు ఏమైనా ఉన్న పోయేదానికి అయితే కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. అలానే ఈ 6 మాసాలు కూడా వీరు చేసుకోగలిగితే కనుక వీరికి ఒక లక్కీ నెంబర్ కూడా ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ఏంటంటే కనుక ఈ మేషరాశి వారికి 5, 7 ఈ 2 కూడా లక్కీ నెంబర్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ కలర్స్ కూడా మనం తీసుకున్నట్టయితే కనుక ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, ఈ 3 కూడా వీరికి అద్భుతంగా ఈ మాసంలోనే కాదు, ఈ 6 మాసాలు కూడా, అంటే జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2020 సంవత్సరం వరకు కూడా ఇవే లక్కీ నెంబర్గా మనం తీసుకోవచ్చు. అలానే ఈ మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళాలంటే కనుక ప్రతిరోజు లేకపోయినా 3 రోజులకు ఒకసారి, వారంలో ఒకసారి అయినా సరే గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, అలానే ఎగ్ ఒకటి, ఒక చిటికెడు తెల్ల ఆవాలు, ఈ 3 కూడా కలగలుపుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని ఎక్కడైనా దూరంగా ఉన్న పొదల్లో కానీ అలానే నీటిలో కానీ పడివేసుకోవాలి. అలానే చేస్తూ కర్పూరం బిళ్ళలు స్నానం చేసే నీటిలో కర్పూరం బిళ్ళ ఒకటి వేసుకొని స్నానం చేసుకుంటూ ఉంటే కనుక దిష్టి దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. అలానే వీరిపైన అనుకున్న కార్యక్రమం ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడేసి ఇంకొక అక్కడే ఉంటుందంటే వీరిపైన జాతక రీత్యా అయితే కాదు, దశల రీత్యా అయితే కాదు, అవన్నీ కూడా వీరి మీద ఎవరైనా చేయించినటువంటి క్రియలు ఉండొచ్చు. అక్కడ సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే కనుక సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక దేవుడు ఆరాధన కావాలి అనుకుంటే కనుక ఆ దేవుడు ఆరాధన ఎంత కనుక దక్షిణామూర్తి ఎక్కడైనా ఉంటే తక్కువగా ఉంటుంది దక్షిణామూర్తి. ఇక శివాలయాలు అయితే కనుక పంచామృత అభిషేకం సోమవారం రోజు చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అలానే వీరు బియ్యం దానం ఇస్తే చాలా మంచిది. బ్రౌన్ కలర్ శనగలు దానం ఇస్తే చాలా మంచిది. దానం ఇచ్చేటటువంటి పంతులు గారికి కానీ, అచ్చుల వారికి కానీ, అయ్యవారికి కానీ కాలికి నమస్కారం చేయకూడదు. ఇలాంటి పరిహారాలు చిన్న చిన్నవి చేసుకుంటే ఈ 6 మాసాలు కూడా అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి, విఘ్నాలన్నీ కూడా కొంతమేర తొలగిపోవడానికి మేషరాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చు. రైట్.